పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు सजंजलेन संबोध्य परमणा परिहिज्य ओम कवचायः इति परिषेकामरिषामरिणा अग्निमण्डल मध्यस्तब्धाये यज्ञवरिं हरिन्द्राग्निसंभगान्नं यज्ञकन्दपुष्पधूपदीप मधुवर्षेरभ्यर्थे ओम रङ्गये नमः अर्घ्यमेन्द्राः स्वाहा ओम रङ्गये नमः गन्धेन्द्राः स्वाहा ओम रङ्गये नमः इन्द्राः 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 स्वाहा अंजनं पुष्पे राघोर्या भगवन्तं प्रार्थयेत विदोषि भोः क्षमस्वाद प्रसीदो उपदारा भवेशेन कृतानहरहत्मया గొప్పగా ఉంటుంది కనుక देवदानवसन्नुतं हंसवैरिपदाब्जतत्परहं सवाह चतुर्मुखं हंसवैरिपदाब्जतत्परहं सवाह चतुर्मुखं पेरुताडनडम्बराकृति ब्रह्मकालमिदं प्रियं पेरुताडनडम्बराकृति ब्रह्मकालमिदं प्रियं तद्ब्रह्मकालमिदं प्रियं गोविन्द ओम इंद्रं वा विस्पदस्परिहवा महेजनेभ्यः
अस्माकमस्तु केवलः इंद्राय सुराधिपते सांगाय परिवाराय स्वाहा सोदकं वरं ददामि अखिलजगदभिवृद्धिरस्तु सविष्टुदिक्षो भवतु स्वाहा सोदकं वरं ददामि ओसनः परागतिर्दुर्घणः वदेष्टु दुष्टया स्वाहा रक्षोधिपते सांगाय परिवाराय स्वाहा सोदकं वरं ददामि वरुणागिजनाधिपतये नमः सांगाय परिवाराय स्वाहा सोदकं वरं ददामि अंडकोटि मध्य भस्म देवता अंडकोटि मध्य भस्म देवता గోవిందా గోవిందా. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత మహంతులకు ఇచ్చేశారు ఆలయాన్నంతా. కొంతకాలం మహంతులు పరిపాలించారు. కొన్ని అవకతవకలు జరగడం వల్ల ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో ఒక చక్కటి వ్యవస్థ ఏర్పరచబడింది. ఆ చోళవంశీయుల్లోనే ఒక రాజుగారి పేరు తొండమానుడు. ఆ తొండమానుడు అనేటువంటి చక్రవర్తి ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర లభించింది. మరి అంతకుముందు లేదా అని అంటే ఒక వృషభాసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మాండమైన తపస్సు చేసి సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమైతే ఏమిటి అని అనిపిస్తే తమ కంటే పైన ఉన్నటువంటి అధిరాజుగా దేవాధిరాజుగా కీర్తింపబడేటువంటి వాడు, బహుశా భగవంతుడు అంటే ఈయనే అయి ఉంటాడు, విష్ణుమూర్తి అని అనుకున్నారు. సరే, ఆయన విష్ణుమూర్తి. తిరుపతిలో ఉన్నటువంటి స్వామి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడు అని అంటే యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో నేను తప్పకుండా వస్తాను అన్నాడు. అలానే 15 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా మట్టి దిబ్బ మనం కూర్చున్నటువంటిది. ఒక అమంగళకరమైనటువంటి వాతావరణంతోనే ఉంది తప్ప ఇంత వైభవంతో లేనటువంటి ప్రదేశం. రావాలి అని అనుకున్నాడు స్వామి, తగినటువంటి భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరూ కలిశారు. ఈనాడు ఘనంగా బ్రహ్మోత్సవాలు స్వామి వైభవం సాగుతున్నది అని అంటే ఆనాటి వాళ్ళు చేసినటువంటి సాహసము, కృషి. వివిధ ఆలయాల్లో వివిధ సమయాల్లో ఆరాధించినప్పుడల్లా రాకే శక్తి గలవాడు పరమాత్మ. అవతారము అని అంటే అర్థం, అవతరించను అంటే అర్థం ఏమిటి? పైనున్న వాడి కిందకి వస్తే దానికి అవతరణం అని పేరు. జెండాని కిందకి దించితే అవతరణం. అంతకుముందు ఆ జెండా ఎక్కడుంది? పైన ఉంది. అలాంటి దాన్ని దింపేస్తే అవతరణం అంటున్నాం. విష్ణుమూర్తి ఉండేటువంటి లోకాన్ని మనం వైకుంఠం అని అంటాం. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి స్వామి. విష్ణుమూర్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే ఆయన శ్రీవల్లభ వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి అని అంటూ స్వామికి ఉన్నటువంటి గుణములు చాలా చెప్పారు. దానిలో సకల సంపదలకు నిలయమైనటువంటి వాడు పరమాత్మ. ఆయనకి ఉంటే ఏమి ప్రయోజనం, మనకి కావాలి కదా అంటే అయ్యో అడగాలే కానీ ఆయన ఇచ్చే గుణము గలవాడు. ఆయన్ని వరద అని అంటారు. ఎవరికి వరం ఇస్తాడు? అడిగిన వాళ్ళందరికి ఇస్తే అందరం భస్మాసురమే. మనం ఇచ్చిన వాడిని ఇచ్చే చేయబెడతాం, అంత సామర్థ్యం గలవాడు కనుక భక్త ప్రియేది. చూచి భక్తులకి ఇవ్వాలి తప్ప రావణాసుడికి, హిరణ్యకుడికి, కంసుడికి వీళ్ళకి వరాలు తీరిస్తే ఇంకేమైనా ఉందా? లేదు. కనుక అంత గొప్పదనము కలిగినటువంటి ఆ స్వామియే ఈ రోజున తిరుపతిలో చేరి ఉన్నాడు. ఆ స్వామికి ఎన్నో అవతారాలు మనకి ప్రమాణాలుగా అనేక గ్రంథాలు ఉంటాయి. నీవు పోయిన జన్మలో ఎవరు అని అంటే నీకేమీ తెలియదు. కానీ నేను ఆది నుంచి ఏ అవతారం కోసం, ఏ అవసరం కోసం ఏ అవతారాన్ని ధరించానో అవి నీ జ్ఞాపకమేనయ్యా. అంతేకాదు మీరందరూ కర్మ వల్ల పుడతారు, నేను కర్మ వల్ల పుట్టేవాడిని కాదు. మీ కర్మల వల్ల మీరు చేసుకున్నటువంటి పాపాన్ని తీర్చడం కోసం నేను వచ్చి మీతో కలుస్తాను. అలాగా పరమాత్మ పైనుంచి భూలోకానికి ఎన్నో అవతారాలతో వచ్చిన ప్రధానమైనవి 2 అవతారాలు. ఏమిటి? రామ, కృష్ణ. మిగతావన్నీ అవసరం కోసం వచ్చి వెళ్ళిపోయిన అవతారాలు, ఆవేశ అవతారాలు. ఒకరిని చంపడం కోసమో రక్షించడం కోసమో వచ్చినటువంటి అవతారాలు అవి. నరసింహస్వామిగా వచ్చాడు ఆయన, ఒకరిని చంపడం కోసం వచ్చాడు, వాడిని చంపేశాడు. ప్రహ్లాదుని ఆశీర్వదించాడు, స్వామి పైకి చేరుకున్నాడు. అలాగా ఏ అవతారం తీసుకున్నా మత్స్యకూర్మాది అవతారాలన్నీ ఆయన ప్రయోజనాలే. కొన్ని అవతారాల్లో వెంకటేశ్వర స్వామి అవతారం ఏదైనా ఉందా? లేదు. మనకి అవతారాలు ప్రాముఖ్యం కదా. వెంకటేశ్వర స్వామికి ఈనాడు ఇంత పూజలు చేస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, మన సమయాన్ని ఇక్కడికి వచ్చి గడిపేస్తున్నాం. ఇది నిజంగా ఆరాధన ఆ విష్ణుమూర్తికి చెంది ఆయన మనకి వరదం ఇస్తారా లేదా మనసులో సందేహం. దానికి సమాధానమో తిరుపతిలో ఉన్నటువంటి స్వామియే. ఎవరు ఆ స్వామి అని అంటే అవతారాల్లో పూర్తిగా చెప్పుకున్నటువంటి రామ, కృష్ణ పుట్టుక ఉంది, వారికి శరీరం వదలడం అనేటువంటి గుణము ఉంది. ఇలా ఉంటే పూర్ణ అవతారములు అంటారు. మిగతా వాటికి లేవు. కనుక పూర్ణావతారాలుగా ఉన్నటువంటి ఆ 2 మనని తరింపజేస్తాయని మన హిందువులందరి విశ్వాసం. మన పిల్లలకి ఏం పేరు పెట్టినా రాముడినో కృష్ణుడినో ప్రధానంగా దృష్టి పెట్టుకొని పెట్టారు గతంలో. ఇప్పుడు మారిపోయాయి. మళ్ళీ అదే ఇంకా ఎక్కువైపోతుంటే కొంచెం మార్చుకొని స్వామి అవతారాలు ఉన్నవన్నీ పెట్టారు.
ఆ తర్వాత స్వామివారి యొక్క అత్యామూర్తులైనటువంటి శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ స్వాముల పేర్లు మనుషులు పెట్టారు. ఇలా భగవత్ వైభవం అనేటువంటిది భూలోకానికి వచ్చి పెరుగుతున్న సమయం. ఇప్పుడు రాముణ్ణా కృష్ణుణ్ణా ఎవరిని చూసాం మనం? ఇద్దరిని చూడలేదు. రామావతారంలో చూసిన వాళ్ళు ఎవరు? ఆయన్ని అంటే త్రేతాయుగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాముడిని చూశారు, రామానుగ్రహం పొందారు. మరి కృష్ణుడు ద్వాపర యుగంలో ఉన్నవాడు చూశారు, అనుగ్రహించాడు, స్వామి వెళ్ళిపోయాడు. మనం కలియుగంలో ఉన్నాం. మరి మనకు ఆ ఇద్దరు కావాలంటే ఎలాగా? మన తపన అది. సరే, తపన పడనవాడికి ఏ తపన ఉండదు అనుకోండి, గుడ్డివాడికి ఏ వస్తువు కనబడదు. కొంచెం జ్ఞానం ఉన్నవాడికి ఇవన్నీ కనిపిస్తాయి. జ్ఞానం పెరిగిన కొద్దీ దీనిలో తత్వం తెలుస్తుంది. ఇంకా తత్వం తెలిసిన తర్వాత దాస్యం ఏర్పడిపోతుంది. ఇది కనుక ఇప్పుడు ఆ పైనుంచి వచ్చినటువంటి స్వామి ఎవరో కాదు, మనందరినీ సర్వకాల సర్వావస్థలందు మీతోనే నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చినటువంటి రామ కృష్ణ ఈ రెండు అవతారముల యొక్క కలయిక వెంకటేశ్వర స్వామి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దగ్గరికి వచ్చే మనం ఇప్పుడు ఆలయం ఇది రామాలయం అంతేనా? కాదు, కృష్ణాలయం కూడా ఇదే. మరి లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారే అంటే జ్ఞానముతో కనుక పుట్టినట్లయితే ఆ విగ్రహం ఈ రెండు కనపడాలి. మనకంత జ్ఞానం లేదు. మన పూర్వీకులైనటువంటి వారు సందర్శించారు. వచ్చి చూస్తే స్వామికి శార్ంగాది అద్భుతమైనటువంటి రూపములతో శృంగార రాముడుగా స్వామి కనబడ్డాడు. అలాగనే మధురమైనటువంటి వీణావాదం వాయిస్తూ మురళీనాదం చేస్తూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కనబడ్డాడు. కాబట్టి ఆ స్వామిని చూసి మన పూర్వీకులైనటువంటి ప్రతివాది భయంకర అన్నం అనేటువంటి ఒక మహాభక్తుడు తిరుపతికి వెళ్ళి స్వామిని సేవించుకొని ఆనందంతో ఉండబట్టలేక ఈ నిజాన్ని బయట చెప్పేశాడు. ఆయన ఎలా చెప్పాడు అంటే భగవంతుని యొక్క సుప్రభాత రూపంలో బయట వచ్చింది. సుప్రభాతంలో మొదటి శ్లోకం చూస్తే ఏముంది? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనరజా ధూలా కర్తవ్యం భవాన్నికం. భగవంతుని లేపాలంటే ఏ గోవిందానో శ్రీనివాస వెంకటేశ్వర లేవాలి అని చెప్పని అడగాలి. కానీ అలా అనలేదు. మొదటి శ్లోకంలో కౌసల్యాదేవికి ఉత్తమ గర్భంలో జన్మించిన ఓ ఉత్తమోత్తముడైనటువంటి ఓ రామచంద్ర పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కు తెల్లవారుతూన్నదయ్యా, నీవు చేయవలసినటువంటి ఆంధికము చేయవలసినటువంటి పనులుగా ఉన్నాయి స్వామి అని రామచంద్రుడిని మేలుకొల్పాడు. ఆ విగ్రహం రాముడుగా రూపొందించాడు. రెండవ శ్లోకంలోకి వచ్చేప్పటికల్లా గోవింద అనే పదం ఎవరికి చెందుతుంది? కృష్ణుడికి సొంతనామం అని. గోవిందుడు అందరివాడే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరివారేదే ఈ పాట విన్నాం కదా మనం. కనుక గోవింద అనే పదం బ్రహ్మదేవుడు వచ్చి పట్టాభిషేకం చేసినప్పుడు స్వామికి ఇచ్చినటువంటిది. అలాగనే ఇంద్రుడు కూడా పట్టాభిషేకంలో ఈ గోవిందనామోచ్చారణమే పవిత్రమైందని స్వామికి తెలియజేశారు. కనుక ఆ గోవింద అనే శబ్దం కృష్ణుడిది. ఆ కృష్ణుడి రూపమే ఆ స్వామిలో కనబడింది. అందువల్ల రెండవ శ్లోకంలో ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అన్నారు. గోవింద గరుడుని ధ్వజముగా కలిగినటువంటి వాడు కృష్ణుడు. ఉత్తిష్ట కమలాకాంత, కమలా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవియే రుక్మిణిగా వచ్చింది కదా కృష్ణావతారం. అలానే చెప్పుకుంటాం కదా, రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అంటారు. కనుక రుక్మిణియే సీతాదేవియే లక్ష్మీదేవుడు. కనుక ఆ లక్ష్మీ స్వరూపము స్పష్టంగా కనిపిస్తుందయ్యా ఈ హృదయంలో రుక్మిణీదేవిగా. కనుక ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాకు మాత్రమే కాదు, అందరూ బాగుండాలి, జాబు నేను ఉండాలంటే అందరిలో మనం ఉంటాం. ఏదో మళ్ళీ ఇంకోసారి ప్రెస్
అలాంటి పొరపాటు మాట పెద్దగా మాట్లాడదు. కనుక త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకి క్షేమాన్ని కలిగించు. 3 లోకాలైనా ఉన్నవి. మధురైక భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి విశ్వకరణ ప్రియదానసీదే శ్రీ వెంకటేశ దళితే దయానిదే తవ సుప్రభాతం అని అంటూ అమ్మవారిని చెప్పారు. ఎందుకని నిన్న రాత్రి ఎదుర్కోల్లో అమ్మవారి వైభవం చెప్పాం. స్వామి చాలా గొప్పవాడు అని కాకుండా ఆయనకి తగినటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆవిడే పక్కన ఉండాలి. కనుక అమ్మవారు కూడా మనకు కావాలంటే వేరే గుడికి వెళ్ళక్కర్లేదు. ఈ స్వామిని చూస్తేనే స్వామి హృదయంలోనే అమ్మవారు వచ్చేసి ఉంటారు. అమ్మవారు కొన్నాళ్ళకి అమ్మవారులు అయ్యారు, అమ్మవారు 2 ముగ్గురుగా మారారు అని మనకి ఆగమాలు చెప్తాయి. ఇట్లా అమ్మవారిని లేపాం. స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఉంది. ఆ వచ్చిన భక్తుడు తన్మయత్వంతో ఆ వైభవాన్ని ఇంకా చెబుతూ చుట్టుపక్కల చూస్తే ఆయన కంటికి దేవతా సమూహం అంతా కనబడింది. దేవతలు గొప్ప అనుకుంటాం మనం. ఆ దేవతలు మనకి ఆయుష్నిచ్చి ముందుకు నడిపించేటువంటి వాళ్ళు ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహములు. వాళ్ళందరూ ఆ భక్తుడు అలా చుట్టేటప్పటికల్లా చుట్టూరా కనబడ్డారు. కనబడితే ఆహా ఇక్కడ సూర్యేందుభౌమపుడవాపది కావ్యశౌరి స్వర్భానుకేతుడి విషత్పరిషత్ప్రదానా స్వద్దాసదాభ శరమావరిదాసదాసా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అయా స్వామి ఒకసారి కళ్ళు తెరిచి చూడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారు? ఎంతో మహాశక్తివంతులైనటువంటి వాళ్ళు సూర్య, ఇందు, భౌమ, ఉద, వాక్పతి, కావ్య, శౌరి అలాగా చెప్పబడే నవగ్రహాలు ఉన్నారు. ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉన్నారు. అనేకమైనటువంటి సేవాపరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం వదీయ పదదే. ఎందుకని ఆ కొండయే పవిత్రం. ఇప్పుడు ఆ కళ్యాణ మహోత్సవానికి పరిషత్ ప్రార్థన అంటూ ఆ స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకుని అక్కడ ప్రారంభించుకుంటూ స్వామివారి చేతిగా నమస్కారం చేస్తూ స్వామి
సత్పుత్రసమామే గౌరాయ ఏ సుభ్యా సమాసురః కారుణ్యావదత్తు సర్వనాయుధాధర సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో మహాభారతేభ్యో నమః. ఈ నమస్కారం మనమంతా కూడా కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించుకున్నాం. గోవిందా గోవిందా వెంకటేశ భగవానికి చేసే కళ్యాణం ఎంతో అదృష్టవంతులు. బ్రహ్మణ్యం రాజునాథే జలదానాథే జాత శ్రీనాథ పద్మావతి నామ్యాహ మురకుల గోత్రంలో రమేష్ బాబు నామదే రేణుకామ్యాహ రాజేశ్వరనామదే లావణ్యానామదే ధనన్యానామదే అర్జున్ నామదే కృష్ణరమ్యా రావణి హర్షానామదే లాహావృందాణ అజప గోత్రంలో రామాచార్య నామదే అండానామ్యామదే కృష్ణానామదే రమ్యానామ్యాహ కాకేనామదే లాహావృందాణ మైసల్ల గోత్రంలో సాయిబాబా నామదే కస్తూరి నామ్యాహ వెంకటరమణ నామదే సురేఖా నామ్యాహ నేహాలిక పార్థివ నామదే साहा कुटुंबानां कांडिल्य गोत्रं नामधेयस्य वाजलक्ष्मण देवी नामधेयस्य अशोक गोत्रं दोस्या कार्तिक नामस्य देश नामधेयस्य साहा कुटुंबानां मनोहर गोत्रं देवश्री नामधेयस्य साहा कुटुंबानां बब्बाल गोत्रं दोस्या श्रीनिवास नामधेयस्य महालक्ष्मी नाम्याः या शिरोमणिना प्रशान्ता नामधेयस्य साहा कुटुंबानां कश्यप गोत्रं दोस्या श्रीकमल श्रीलक्ष्मी नाम्याः साहा कुटुंबानां पल्लाट गोत्रं दोस्या विकटनारायणी नामधेयस्य पल्लाटी नाम्याः मिनकुल गोत्रं दोस्या चंद्रेश्वर भाग्यलक्ष्मी नामधेयस्य गोत्रं हरिकुमार विजयलक्ष्मी नामधेयस्य मिनकुल गोत्रं कृष्णमूर्ति नागमणि नाम्याः श्रीनो गोत्रं विमलेश्वर विद्या नामधेयस्य श्वेता नाम्याः स्वर्ण गोत्रं दोस्या प्रशांतिया नामधेयस्य मधुर संजय गिरिजा नामधेयस्य परिवार गोत्रं नामबाबु भारती नामधेयस्य शिव गोत्रं दोस्या कृष्णा भूपति सीता नाम्याः साहा कुटुंबानां शिवबाल गोत्रं दोस्या महेंद्र नामस्य प्रसन्ना नाम्याः अभिलाष प्रसदा नामधेयस्य साहा कुटुंबानां मार्कंडेय गोत्रं दोस्या मधुरेलो ब्रह्मा नामधेयस्य अभिषेक गोत्रं दोस्या गौतम कुमार नामधेयस्य अभिषेक गोत्रं पुत्रा नामधेयस्य रेणुका नाम्याः नाम्याः विजयी गोत्रं सुदर्शनता नामधेयस्य नामधेयस्य साहा कुटुंबानां अंगाटी गोत्रं दोस्या संपदा नामधेयस्य साहा कुटुंबानां नामनारायण नामधेयस्य अनखिल गोत्रं दोस्या वृद्धा नाम्याः नवयते नामधेयस्य साहा कुटुंबानां दोस्या श्रीकृष्ण गौरनामधेयस्य अभिषेक गौरनामधेयस्य लोकल प्रसन्नता अंतरा नामधेय राम गोत्रं लक्ष्मण स्वामी पात्रा साधनं गरिषो सम्मा देवी अभिष्टाय आभो भवन्तवीदैरे सिंहरभिस्नावन्तः पुत्रकल्पयामि भाग्यकल्पयामि आजुनीयं परिकल्पयामि स्नानीयं परिकल्पयामि सर्वाभूतं परिकल्पयामि कीर्वागच्छाच्चेति गजानति भ्यात्वागतामभ्रज्य अक्षरया सत्यवारमभिमन्त्र्याज्वादिवा श्रीकिञ्चिज्जलक्षिष्या श्रीशैलेय भोजा कल्याणि आत्मानं च अभवितं पवित्रो सर्वावस्थां गतो विवाहस्मये पुण्डरीकाक्षं स्वराभ्याभ्यन्तरसुखी पुण्डरीकाक्षाय नमः। ओम शोभिनान्यमे परिगणं समिवाराय श्रीमते विश्वक्सेनाय नमः। पुष्पैः पूजयामि। ओम श्रीमते नमः। समेताय नमः। श्रीशेषाय नमः। भगवदालकाय नमः। शोभनांगाय नमः। निकुंजाय नमः। बैटरी का అడిగారట స్వామి ఓ ద్వారపాలకులారా మీరే గొప్పవారు, ఎందుకంటే మీరు ద్వారం తీయండి భగవంతుడు బయటికి అడుగు పెట్టలేరు కదా, మీరే గొప్పవారండి అన్నాడట. అంటే నారద మహర్షికి వారు చెప్పారట, అయ్యా మీ గొప్పవారం కాదండి, మేము చెప్పకుండా చేయకుండా స్వామి అలా తక్కువ మాయని వెళ్ళిపోతారు,
ఏ ద్వారా తీయక్కర్లేదు, నాకేం చెప్పి వెళ్ళాడండి, ఏదో ఇక్కడ కాపలా కాస్తున్నా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దర్శనం ఇస్తాడు, నేను గొప్పవారు కాదండి అన్నారట. అది నాకు ఎవరు గొప్పవారు అంటే భక్తులు అని చెప్పాడట భగవంతుడు. అది మన గొప్పని భగవంతుడు అక్కడ ఎక్కడో చెప్పాడు, గట్టిగా చెప్పాలి గోవిందా. వినపడట్లేదు ఆ స్వామి వారికి గోవిందా, మరొకసారి గోవిందా. ఇప్పుడు స్వామి ఇక్కడ పుణ్యవాచన ఆ విశ్వసేనుని ఆరాధించి వారి అక్షరాన్ని శిరస్సుగా ధరించుకున్న తర్వాత ఇప్పుడు పుణ్యాహవాచనం అని ఒక కలశంలో తీర్థం ఉంచి ఆ కలశంలో ఆ భగవంతుని యొక్క చక్రరాజం అనేటువంటి ఆ సుదర్శన భగవంతుని ఆరాధించి వారి జనసేచన ద్వారా మనమంతా కూడా శుచి అవుతామట. మరి శుచిగా ఉన్నావా లేదా అండి? ఉన్నావా? శరీరం ఉంది, మనస్సు ఇంద్రియాలు అన్నిట శుచి లేవట. కనుకనే మంత్రం ద్వారా అవి శుచి అవుతాయట. ఆ మంత్రపూర్వకమైనటువంటి జలం సేచన ద్వారా అవి శుద్ధి అవుతాయట. మరి ఎందుకంటే మన వారు రోజు చెప్తున్నారు కళ్యాణం గొప్పదండి, కళ్యాణం గొప్పదండి. ఎందుకు గొప్పదండి కళ్యాణం? ఇప్పుడు యజ్ఞం గొప్పది కాదా, లేదా యాత్ర గొప్పది కాదా, లేదా మన ఇంట్లో చేస్తున్నటువంటి పూజ గొప్పది కాదా? చాలా ఉంటాయి కదా, హోమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, మండలాలు, ఆరాధన శ్రీచక్రాసనగా ఎన్నెన్నో ఉన్నాయా లేదా? అన్నింటిలో వెళ్ళా గొప్పది కళ్యాణము. చూడండి, ఏ పెద్ద పెద్ద గుడిలో వెళ్ళినా ఎంత కళ్యాణం ఉంటుందా లేదా? ఉంటుందా? ఇప్పుడు గట్టి చెప్పడం పర్వాలేదు, ఎవరు ఏమన్నారు ఉంటుంది. మరి ఎందుకండి అంటే అన్ని ఫలితాలు. ఇప్పుడు మనం పారాయణ చేస్తాం, విష్ణుదాసన పారాయణ చేస్తామా లేదా? దాని ఫలశ్రుతి ఎక్కడ ఉంటుంది? ఈ ఫలితం రాదు అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞానికి చివరగా పూర్ణాహుతి అని ఉంటుంది కదా. ఆ పూర్ణాహుతప్పుడే ఫలితం తెలుస్తుంది, యజ్ఞం ముందే ఫలితాన్ని ఇవ్వడు. కానీ ఈ కళ్యాణ మహోత్సవంలో మాత్రమే ఫలితాన్ని మనం ఇలా కూర్చొని స్వామి నీ కళ్యాణం చేస్తానని సంకల్పించుకుంటే ఈ ఫలితాన్ని ఇస్తాడట. అందుకే కళ్యాణం గొప్పది. వాళ్ళు మీ దగ్గర ఉండాలని కోరుకుంటారా? ఏం కావాలి? వారి వల్ల కీర్తి, మా పిల్లవాడు గొప్పవాడు కావాలి, మా పిల్లవాడి వల్ల ఆ ఫలానా తను ఎప్పుడు కూడా తగ్గ ఏం కోరుకుంటాడంటే నా వల్ల కొడుకు కాదు, కొడుకు వల్ల నేను గొప్పతనాన్ని పొందాలి. అబ్బాయిని మన తండ్రి దగ్గరికి వచ్చి పుట్టినప్పుడు ఆనందం కదా, అది అటువంటి దాన్ని ఇస్తాడ భగవంతుడు. పుత్రశ్రీ కీర్తివర్ధన కనుక అటువంటి
ఏది గొప్పది గట్టిగా సన్యాసం అన్నారు మారిపోయారు వెంటనే ఒక మాట చెప్పగా మారిపోతున్నారు గృహస్థమే గొప్పది సాక్షాత్తుగా భగవంతుడు అక్కడ కూర్చొని ఇలా నేనే పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు కూడా చేసుకో గృహస్థాశ్రమాన్ని స్వీకరించు కాలిక ధర్మాల్లో చేస్తూ సేవించండి గోవింద గోవింద అనాథరక్షగా గోవింద స్వామికి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరుపుతున్నారు యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని కూడా జరుపుతారు అంతా గట్టి వేళ ఇదే మాట గట్టిగా చెప్పట్లేదు చక్కగా మామూలు భోజనం గట్టిగా అరేంజ్ చేశారు మీరు ఎంత నిరాకార సహకార ఇప్పుడు స్వామి గోత్రాన్ని చెప్పారు మరి అటువంటి స్వామికి ఈ అమ్మాయి ఇస్తారా మరి నమస్కారం చేసుకొని చెప్పండి అదే మాట గురునీధ్వం గట్టిగా ఇస్తామని ఎవరు అలాంటి వద్దా చెప్పండి గురునీధ్వం గురునీమహే అహోదాస్యామః 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 ఎప్పుడా ఏడ్చిస్తున్నారు అహోదాస్యాలు ఇంతకంటే భాగ్యం లేదయ్యా ఇదే నాకు భాగ్యం ఇంతకంటే భాగ్యం ఇప్పుడు మీరు రోజుకోలేము అయితే మీరు సిద్ధంగా ఉన్నారు స్వామి అంటూ గురునీధ్వం గురునీమలే ఇప్పటికంటే ఏడ్చిస్తున్నారు ఎప్పుడు ఇద్దామా అని ఇప్పుడు మనం వాచ అదంతా ముందు అంటే మన మాటతో స్వామికి ఇద్దామని సంకల్పించారు ఇరువురు పెద్దలు ఆశీర్వాద కార్యక్రమాన్ని జరిపారు ఆ ఇరువురి యువత దంపతులు అయ్యేటువంటి వారికి ఇప్పుడు పాద ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నారు మరి అన్ని వచ్చినప్పుడు ఏం చేస్తారండి పాదాలు పెడతారు ఆభరణాలు ఇస్తారు అందరూ నా దగ్గర రాలేకపోయారు ఇంకా చిన్నగా ఇంకా అవతరం తగ్గిద్దామని కృష్ణావతారానికి వచ్చారట ఆ కృష్ణావతారంలో చక్కగా గొర్రెలతో ఉన్నాడు మరి ఇల్లు తిన్నాడు అందరితో ఆడుకున్నాడు అప్పుడు కూడా ఇంకా ఎవరు వెళ్తా అనిపించిందట ఈ ఎరుకుల వంశం వరకే నేను ఉండిపోయానే మరి ఇంకా ఏం చేయాలి ఇంకా అందరి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడట అనుకుని ఈ విగ్రహ స్వరూపం అయితే అందరి దగ్గరికి వెళ్ళొచ్చు వారు ఇష్టం ఉంటేనే మనం చూసుకుంటారు అది ఆనందంతో ఆ స్వామి ఈ శిలారూపాన్ని ఎత్తడానికి ఆ కొండపైకి వచ్చారు మనల్ని అనుగ్రహించడానికి ఆ పాదాలు ఆయన బ్రహ్మ ఒక్కసారి కలిగాడు మనమైతే ఇక్కడ కళ్యాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు అడుగుతున్నాం ఎంత అదృష్టాన్ని ఇచ్చాడా లేదా ఇక్కడ అటువంటి స్వామికి ఎంత ఏమని కృతజ్ఞత చెప్పగలం అందుకే మంత్రం ఈ చెప్పేటువంటి నోరాల స్వామి ఇంతకంటే గొప్పవారిని నేను చూడలేదు ఇంతకంటే కృతజ్ఞత నేను ఏ విధంగా తీర్చుకోలేదా అన్ని అవతారాలు ఎత్తి మా గురించి ఇంతవరకు వచ్చాం పాదాలు అడిగారు పాదాలు ఇస్తారు కళ్యాణం చేసుకున్నాడే చేస్తారు ఏదంటే అది చేసుకుంటున్నాం స్వామి ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది మాకు లేదయ్యా అంటూ కృతజ్ఞత దాన్నే మనం ఆ నామస్వరూపంలో మనం సమర్పిస్తాం గట్టిగా గోవిందా మరి ఆ స్వామికి ఆభరణాలు పాద ప్రచార కార్యక్రమం చేశాం ఇప్పుడు
ఆ స్వామికి మధుపర్కాన్ని సమర్పణ చేస్తున్నారు. ఆ మధుపర్కాన్ని సమర్పణ చేస్తారు అంతా కూడా. ఎందుకంటే అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చాడు. అయ్యా ఏం చెప్పాము ఇక్కడ? ఆయన అలాగే అన్నాడు బాబు. ఏమన్నాడని? ఏమి అలాగే అన్నాడు. తేనె పెరుగు మంత్రం ఏమిటండి? మధు అంటే తేనె, పర్కం అంటే పెరుగు. స్వామికి ఆ మధుపర్కాలు అంటే ఆ మధుపర్కం తర్వాత ఇచ్చేటువంటి ప్రధాన వస్త్రాలని మా పాపాలని భస్మవ్వాలని చెబుతూ ఆ స్వామికి కన్యాదానాన్ని సమర్పించారు. ప్రధానమైనటువంటి ఒక 4 చెప్తున్నా నమస్కారం చేసుకుంటే ముందు గొంతులు అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే అనేన హిరణ్యదానేన శ్రీ వెంకటేశ్వర అంటూ మనం సారి పెట్టి పంపిస్తాం కదా. ఒకప్పుడట కొన్ని భూములు సంపద అంతా కూడా పంపించేవారట. ఇప్పుడు ఆ దానాన్ని ఇప్పుడు చేశాం. ఇప్పుడు ఊరికి కూడా మరి ఇద్దరు పెళ్లి చేసినప్పుడు ఇద్దరికి మంగళం కలగాలంటూ మంగళాష్టకాలు చేస్తారు.
సమయం చూసారా చూసాము నాన్నమ్మ గారు పెట్టి మా అందరూ పెట్టి చూసామా చూడలేదు కదా ఈరోజు చూస్తున్నాం అందరికీ తల్లిదండ్రులు అయ్యే కదా అంటే ఓకే ఉదాహరణలో ఉత్తమం పేర్పాలని చెప్పింది ఇదంతా మనకు భగవంతుడు ఇచ్చిన వేషం సినిమా డ్రామా ఇదంతా మనమంతా యాక్షన్ చేస్తున్నాం ట్రావెల్ అమ్మ నాన్న మనవుడు తల్లిదండ్రులు ఇదంతా వచ్చి మనకి ఇచ్చిన క్యారెక్టర్స్ దీనికి మూలం ఎవరు సినిమా అమ్మ నాన్న అంటే శ్రీరంగంలో రంగారావుగా రంగరాచార్యగా ఉన్నారు తిరుమలలో శ్రీనివాసులుగా పద్మావతి అమ్మవారిగా ఉన్నారు అయోధ్యలో రాముడు సీతమ్మ తల్లి మధురాలో కృష్ణుడు రాధా సత్యభామ అక్కడ అంతా అమ్మవారే మనకు తల్లియే కదా కానీ ఏకోవై నారాయణ స్వస్తి నారాయణ అని ఏదో ఒక రూపంలో ప్రభుత్వం మొత్తం ఒకడే నారాయణుడే లక్ష్మీ అమ్మవారే మనకు ఈ జన్మలో మనమంతా చాలా పుణ్యం చేసుకున్నాం తిరుమల కొండపైన జయన స్వామికి వెళ్తే ఎంతో డబ్బు కట్టాలి లైన్ నిల్చోవాలి ఆ మాట విని సుమారు రామాయణ కూడా బయటకు వస్తాడు వచ్చి ఏం కావాలమ్మా మీకు అంటారు అడుగుతారు అయినప్పుడు ఆమె అనుకుంటే స్వామి నువ్వు అందరికి ఇస్తున్నావు ఇస్తున్నావు కదా నాకు కూడా ఇవ్వని ఆమె అవుతుంది అందరికి ఏమి ఇచ్చాను డబ్బులు వద్దు స్వామి ఇంకేమి ఇస్తున్నావు కూడా అంటే అందరికి ఏమి ఇచ్చాను అడుగుతారు ఆయన అడే అడుగుతారు నువ్వు అందరికి మోక్షం ఇస్తున్నావు అంటే నాకు ఇవ్వని అడుగుతుంది అడిగినప్పుడు ఆయన కడపత్రం రాసిస్తారట డైరెక్ట్ తీసుకెళ్ళి తిరుమలని తీసుకెళ్తున్నారు అక్కడ వెళ్ళి పత్రం చూపిస్తే స్వామి డైరెక్ట్ పడపత్రం తీసుకుంటారట ఏదైనా ఆచార్యం ద్వారా అవుతుంది తిరుపతి చదవాలంటే ఎప్పుడు చదువుతుంటే గురువారు ఉండాలి గురువారి ద్వారా చదివిన తర్వాత మీరు చదివితే దానికి ఫలితం ఉంటుంది లేకపోతే ఫలితం ఉండదు ఈ కలియుగంలో మనమంతా స్వామి చెప్పినట్టు 15 సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాన్ని సేవించుకుంటున్నాం మన అమ్మ నాన్న పడి మనం సేవించుకునే భాగ్యం మనకు ఈ గోదావరి వంశంలో ఉన్న వెంటనే కనిపించారు వెంకటేశ్వర స్వామి మనకు అవకాశం ఇచ్చారు తిరుమల మనం సేవించడానికి టైం మనకు ఉండదు డబ్బులు కావాలి సెకండ్ రకరకాల బాధలు ఉంటుంది అన్నీ చెప్పి మనకు రోజు ప్రేమాలు అన్నీ ఇస్తే ఉన్నారు ఇక్కడ మనం అనుకున్నదంతా సక్సెస్ అవుతుంది ప్రేమాన్ని ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటే అలాగే మన స్వామి చెప్పినట్టు నామ సంకీర్తనం ప్రేమ నామ స్మరణ మనస్సు విప్పించే గోవింద అంటే అంత పుణ్యం ఉంది మనకు మీ అందరికీ మనల్ని ఆడాలకి పంపించింది మీ యొక్క భక్తిని చూసి ఆడాల శ్రీపుత్తూరు నుంచి అనేది ఇక్కడ వెళ్ళి మా వెంకన్న తిరుకల్యాణం అవుతుంది నువ్వు కూడా సేవించుకోవాలయ్యా మా ఒక విషయం చెప్పని చెప్పి అమ్మవారు పంపించాను దాసుని అయ్యేది ఇక్కడ అందుకే గోదావరి బొమ్మైంది కారణం కర్త ఏదో కారణం లేకపోతే దాసుని వచ్చేవాడే కాదు భగవంతుడు మన అందరినీ ఇక్కడ దగ్గర చేపించి మన అందరూ కలిసి చేయించుకునే భాగ్యం అందరికీ వెంకన్న కల్పించారు ఇక్కడ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ మన విజ్ఞాచార్య స్వామి వారు సెకండ్ మన రఘునాథ స్వామికి మీ అందరికీ కూడా ఏ లోటు లేకుండా ఉండడానికి ఆనందం వారు ప్రార్థన చేసుకుంటూ నీకు ఏదైతే సెల్వం అంటే డబ్బు కాదు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నామ సంకీర్తనం ప్రేమ నామమే ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు మన నామం చెప్తూ ఉండడానికి అలాగే 24 hours ప్రేమాన్ని తెలుసుకోవడానికి అందరికీ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మీకు ఏ లోటు లేకుండా ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం జై జై రామానుజ జై జై రామానుజ గట్టిగా చెప్పండి జై జై రామానుజ జై జై రామానుజ స్వామి అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేస్తున్నారు మాంగళ్యం తంతురారేణ మన మంగళసూత్రం వారు అంటే లోక
కళ్య మాంగళ్యం తత్తునాయన లోక రక్షణ హేతున కంటే పద్నావిషుభగే త్రైలోక్యం మంగళం కురువంటూ ఇక మంగళసూత్రం కడుతున్నాను నీకు ఎందుకు మనం ఏం చేయగలం చక్కగా నామస్మరణ అంటే గోవిందా
నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా. ఒకటోసారి 4,000 ప్రజల గారు 4,000 ప్రజల గారు 4,000 ప్రజల గారు ఒకటోసారి 4,000 ప్రజల గారు ఒకటోసారి 4,116 గోళీ గారు 4,116 గోళీ గారు 4,116 గోళీ గారు ఒకటోసారి 4,516 4,000 దయచేసి
4,500 ప్రమీల గారు. 4,500 ప్రమీల గారు ఒకటోసారి. 4,500 ప్రమీల గారు ఒకటోసారి. ఎంతో మంది యొక్క ఫలితాన్ని పొందించారు. 15 ఏళ్లలో ఎంతమంది ఫలితాన్ని పొందించారు. అమ్మవారు సాక్షాత్ అమ్మవారు రచించినటువంటి ఈ పాట. ఇది వారణవాయి అనేది అద్భుతమైనటువంటి పాటతోని ఆ అమ్మవారు చేసినటువంటి సాక్షాత్తు 5,000 ప్రమీల గారు రెండవసారి. 5,000 ప్రమీల గారు. 5,116 మురళి గారు. 5,116 మురళి గారు. 5,116 మురళి గారు ఒకటోసారి. 5,116 మురళి గారు రెండవసారి. 5,116 మురళి గారు రెండవసారి. ఓకేనా? 5,116 మురళి గారు మూడవసారి. 5,116 మురళి గారు మూడవసారి. చాలే ఇది ఇక్కడ చూడండి సార్. 4,500 చాలా వచ్చింది మీకు. 4,200 సారీ 500. 4,500 మూడవసారి. జై శ్రీరామ్. 4,500 వెంకట సుబ్బయ్య గారు ఫోన్ నెంబర్ కూడా రాయండి. అత్యంత త్వరలో ఈ కోరిక నెరవేరాలని రోజు ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఏకాంత సేవ పవిత్ర సేవకు తను ఎంత దూరం ఉన్నాయో తప్పనిసరి వస్తుంది. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో సోంపు కళలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోకమాతయట
దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట